Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఈ 5 సంవత్సరాల కాలంలో అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మీరు చేపట్టే సంస్కరణల కారణంగా పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలకు వస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్నం భోజనం అని పెడతారు. నాసిరకమైన బియ్యము, నాసిరకమైన అంటే ఉపాధ్యాయులు అండస్ట్ కారణమే ఏమీ లేదు. వాళ్ళకి వాటికి శాలరీస్ కానీ దీంట్లో ఉంటుంది. వాళ్ళు కోరినంత ఇవ్వలేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి రకం, అందువల్ల తప్ప కథం నుంచి వేరే. ప్రధానంగా మీరు ఇరిగేషన్ రంగం పైన మీకు అవగాహన ఉంది కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అసలు ఏంటి దీని పరిస్థితి? 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారు దాని మీద ఒక గంప మాట కూడా లేదా. అంటే మీ పార్టీ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి కాన్స్టిట్యూన్సీ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీడియా నెట్వర్క్. నేను మీ ఆర్ఎస్ రెడ్డి. ప్రస్తుతం మనం మైదుకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నాం. మైదుకూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ఆయన 4 సార్లు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అయితే ఈ రఘురామరెడ్డి గారికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆ కుటుంబం మొత్తం అంతా కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ గతంలో రఘురామరెడ్డి గారు నాన్నగారు ఇక్కడ పోటీ చేశారు, వాళ్ళ బావగారు కూడా ఇక్కడ పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ సంబంధించి 2014 నుంచి కూడా 14, 19, 2 ఎలక్షన్లో కూడా ఈ మైదుకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి, రఘురామరెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. 2 ఎన్నికల్లో కూడా రఘురామరెడ్డి గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఈసారి కూడా ఆ పద్ధతితోనే, పాత పద్ధతితోనే రఘురామరెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సార్ అన్న చెప్పండి, దీనికి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏం చేశారు మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో? వైఎస్ఆర్సీ మళ్ళా మీరు 3వ సారి అదే పద్ధతితో పోటీ పడుతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అధికారానికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి? ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు వచ్చేసి కరోనాతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు జరిగాయి. మిగతా కార్యక్రమాలు చూసుకుంటే కన్నా నంబర్ 1 వచ్చేసి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పడతాం. మరి అదే రకంగా విద్యకు చూసుకుంటే కన్నా మరి ఈరోజు ఒకప్పుడు శిథిలావస్థలో ఉండే పాఠశాలన్నీ కూడా నాడు నేడు కింద ఈరోజు బాగా డెవలప్ చేసేసి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. మరి అదే కాకుండా ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా మరి ఆ రోజుల్లో తెలుగు మీడియం ఉండేది, ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. కావాల్సినటువంటి సదుపాయాలు అవన్నీ కూడా చేస్తూ ప్లస్ 2వది ఏంటంటే 8th క్లాస్ నుంచి వాళ్ళకు కూడా ట్యాబ్స్ కూడా ఇచ్చేసి మరి విద్యారంగంలో అన్ని రకాల ప్రోత్సాహం చేస్తారు. అదొకటే కాదు, మరి చదువుకునేటువంటి బడికి చిన్నపిల్లలకు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద ప్రతి తల్లికి కూడా వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు వేస్తున్నారు. పిల్లలు చదివించుకుంటే చాలు, బడికి పోతే చాలు 15,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. మరి అదే ఒక రకమైన కాలేజీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ వాళ్ళందరికీ కూడా మరి విద్యా దీవెన కింద వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వసతి దీవెన కింద వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్నిటికి మించి ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి విద్యారంగంలో బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది. ఈరోజు మన పాఠశాలలు చూస్తే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, చైతన్య కానీ, నారాయణ, వాళ్ళన్నిటికంటే కూడా ఈరోజు మన పాఠశాలలు బాగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ అన్ని రకాలు బాగుపడింది. అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాలు జరిగింది. ఈరోజు విద్యార్థుల సంఖ్య కూడా అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్లో విపరీతంగా పెరిగింది. మంచి క్రేజీ వచ్చింది. కార్పొరేట్ స్కూల్ కూడా పెరిగిపోయింది. కార్పొరేట్ స్కూల్లో గతంలో కార్పొరేట్ స్కూల్కి పోయేవాళ్ళు. అంటే మీరు చేపట్టే సంస్కరణల కారణంగా పేద విద్యార్థులందరూ గవర్నమెంట్ పాఠశాలకు వస్తున్నారు. చాలా బాగా
నేను ఎక్కడికైనా వెళ్తే చూస్తే ఏ గ్రామానికి ఇలా చెప్తున్నారు, బ్రహ్మాండంగా స్కూల్స్ ఉన్నాయి, అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, అన్నీ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు అసలు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్నం భోజనం అని పెడతాడు, నాసిరకమైన బియ్యము, నాసిరకమైనది ఉండేది. ఈరోజు విద్యార్థులకు వచ్చేసి వారానికి 5 రోజులు ఎగ్స్ ఇస్తున్నాడు, కోడిగుడ్డు పౌష్టికాహారం పెడుతున్నాడు, చిక్కీలు ఇస్తున్నాడు, రాగిజావ ఇస్తున్నాడు, మంచి పౌష్టికాహారం పెట్టి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాడు. మరి అది ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని పిల్లలు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చినిగిపోయి చక్కలు చినిపోయి నిక్కలు వేసుకోవాలి. అదే కొద్ది ధనవంతులు వచ్చేసి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. ఆ వ్యత్యాసం కనబడకూడదనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క విద్యార్థిని కానీ అండి డ్రెస్సులు ఇస్తున్నాడు, యూనిఫామ్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఒకే యూనిఫామ్లో ఉండాలి, ఒకే రకమైన ఉండాలి. ఆడ స్కూల్ వరకు పేద ధనికని వ్యత్యాసం కనబడకూడదు విద్యార్థి దర్శనం, అది ఆయన ఆశయం. మరి బుక్స్ ఇస్తున్నాడు, సాక్స్ ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, మరి అన్ని రకాల ఫుడ్ పెడుతున్నాడు. బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి స్కూల్ కూడా బాగా డెవలప్ అయింది. అడ్మిషన్స్ విపరీతంగా పెరిగినాయి గవర్నమెంట్ స్కూల్లో. సైమల్టేనియస్గా రిజల్ట్ కూడా బాగా వస్తుంది. అది విద్యా వ్యవస్థలో ఉంటుంది. ఇంకా రెండోది వైద్య రంగం చూసుకుంటే ఈరోజు చూసాం, అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆరోగ్యశ్రీ కింద. దేశంలో ఎప్పుడు లేనటువంటిది ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. మరి ఆరోగ్యశ్రీ కింద వచ్చేసి అప్పుడు కొంతమందికి లిమిట్ ఉండేది. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద అన్ని జబ్బులు కూడా అప్పుడు కేవలం కొన్ని జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పడుతుంది. ఇప్పుడు దాదాపు కొన్ని వందల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వర్తించే విధంగా వేలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, కార్పొరేట్ హాస్పిటల్కి అయితేనేవ్వండి ఇది చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఇది చేస్తున్నారు. అది ఒకటే కాదు అసలు. ఈరోజు మెడికల్ కాలేజ్ ఇంతమంది చెప్పారు. రెండోది వచ్చేసి ఈ యొక్క ఆరోగ్యశ్రీ యొక్క పరిధి 5 లక్షలకు మాత్రమే ఉండేది ట్రీట్మెంట్కు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25 లక్షల వరకు చేశారు. దానివల్ల ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నేను చూస్తున్నా కదా, కిడ్నీ వ్యాధిని పడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ డయాలసిస్ చేసుకునే వాళ్ళకు ఒకసారి 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు బతకచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు ఒకసారి చేసుకునే పరిస్థితి. ఆ డబ్బు 5 లక్షలు చాలా. అందువల్ల దాని పరిధికి పెంచారు. అదే కాదు, బైపాస్ సర్జరీ చేసుకున్నా, లేకపోతే వేరే ఏ రకమైన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేజ్ చేసుకున్నా, లివర్ ట్రాన్స్ప్లాంటేజ్ చేసుకున్నా 25 లక్షలతో అన్ని రకాల జబ్బులు కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. వాటన్నీ కూడా కల్పించారు జరిగింది. మరి అదొకటే కాకుండా ఈరోజు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టారు. ప్రతి 6 మాసాలు ఒకసారి పోవాలని చెప్పేసి నిర్ణయించుకోవాలి. మరి రిమ్స్ హాస్పిటల్ కానీ మంచి పెద్ద హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉండేవి డాక్టర్లందరినీ కూడా గ్రామాలకు తీసుకొస్తున్నాడు. అక్కడ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. విలేజ్ క్లినిక్ దాంట్లో ఇచ్చేసాడు. అది ఒకటే కాకుండా ఇంకా అడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా కేవలం ఒకే ఒక హాస్పిటల్ ఉన్నాయి, పిహెచ్సి. ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అర్బన్ పిహెచ్సిస్ అని కొత్తగా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా తీసుకొచ్చారు. ఈ మైదుకూరు మున్సిపాలిటీ కూడా 2 అర్బన్ పిహెచ్సి వచ్చాయి. మరి ఒకటి 2 ఇచ్చారు కూడా, నెల్లూరు కొండ దగ్గర ఒకటి, మరి ఎలపల్లి దగ్గర ఒకటి చేశారు. 2 అడిషనల్ ఇచ్చారు. అది ఒకటే కాదు, రూరల్లో కూడా పిహెచ్సి పెట్టారు. ప్రతి మండలానికి 2, మా చేపాడు మండలంలో ఒకటే పిహెచ్సి ఉన్నాయి. ఇప్పుడు మా ఊళ్ళో నక్కలు కొత్త పిహెచ్సి దాదాపు 3 కోట్ల రూపాయలతో పక్కా బిల్డింగ్ కట్టడమే కాకుండా పర్మనెంట్గా ప్రతి పిహెచ్సికి 2 డాక్టర్లు కూడా అపాయింట్ చేశారు. ఇంతకుముందు కేవలం అరకొర మందులు కానీ డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే ఎక్కడ కూడా స్టాఫ్ ఎవరే కానీ బ్యాలెన్స్ లేకుండా కొన్ని వేల మందిని అప్పుడు రిక్రూట్ చేసి హాస్పిటల్స్ అన్ని వైద్యం ప్రజలకు అందుబాటులో వచ్చేట్టు చేసినట్టు కనుక మరి వ్యవసాయ రంగం చూసుకుంటాం. వ్యవసాయ రంగంలో చూసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఇది చేస్తారు. ఎన్నికల ముందు ఒకటే చెప్పారు, కేవలం 12,500 రూపాయలు సంవత్సరానికి చొప్పున రైతు భరోసా కింద 4 సంవత్సరాలు 50,000 ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువగా 13,500 రూపాయలు ఎక్కువ ఇచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇచ్చారు. అన్నిటికంటే మీకు ఇంకోటి ఏంటంటే ఈరోజు చూశాను నేను, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు. ఒకరు చదవడం చూసాం కానీ ఇన్సూరెన్స్ కేవలం బ్యాంకులో లోన్ తీసుకుంటే ఇక్కడ ఆ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళే పట్టుకుంటారు అనమాట. ఇది ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం పట్టుకుంటారు. అంతేగాని ప్రభుత్వం చేసేది. ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఒక
రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పడినాడు. అక్కడ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు, మరి హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి కేవలం ఇంతకుముందు పూర్వంలో అయితే మండలానికి అంతా ఒకే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవాడు. ఈరోజు ప్రతి సచివాలయంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, క్వాలిఫైడ్ అగ్రికల్చర్ ఆఫీసర్. మరి వాళ్ళ ద్వారా ఏ రైతు అయితే ఏ పంట పెడతారో, ఏ పైరైనా సరే దాన్ని ఈ క్రాప్ చూపిస్తున్నా, దానికి కావాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టాలి, ఇన్సూరెన్స్ కంపెనీ. అవునండి. లోన్ లేకపోయినా గవర్నమెంటే ప్రీమియం పే చేస్తూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ రైతు ఏ పైరు పెట్టుకున్నా ఈ క్రాప్ చేసుకునే సరే పెడుతున్నారు. మరి ఆ రకంగా చేపించినందువల్ల మా కాజీపేట మండలానికి దాదాపు 27 కోట్లు ఒకే సంవత్సరం వచ్చింది ఇన్సూరెన్స్. ప్రతి రైతు ఎంత హ్యాపీగా ఉన్నాయంటే అంత ఇది చేస్తాం. మరి అది ఒకటే కాదు, రైతులకు కావాల్సిన ఫీజు ఉన్నాయి, ఎరువులు కావాలా. ఒకప్పుడు బ్లాక్ మార్కెట్ పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు రైతు ఏ ఫెర్టిలైజర్ కావాలన్నా కూడా ఆ యొక్క రైతు భరోసా కేంద్రం చెప్తే 48 గంటలు ఆ రైతుకి ఏ కావాలో తీసుకొచ్చాడు, ఇది చేస్తాడు. మరి ఇదే కాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు మరి ఇంతకుముందు పసుపు 4,000 ఉండేది, దాన్ని 6,850 రూపాయలు ప్రభుత్వమే ఇచ్చే రైతులకు ఇచ్చి ఎంఎస్పీ చేసి మొత్తం అవన్నీ కూడా కొనేసింది ప్రభుత్వం. ఎంతో నష్టం వచ్చినా పర్వాలేదు. ఇంకా 3 years బ్యాక్ అయితే కదా ఆనియన్ ఇక్కడ ఉన్న ప్రత్యేకించి కృష్ణాపురం ఉంది కేపీ ఆనియన్ బయట కొనేవాడు, ఎక్స్పోర్ట్ పర్మిషన్ లేదు. అయినా సరే రైతులు నష్టపోకూడదని ఉన్న మొత్తం సరుకంతా కూడా క్వింటాల్ 5,000 రూపాయలతో ప్రభుత్వం కొని, పర్టికులర్ ఆ కరోనా డేస్లో 5,000 రూపాయలు కొని 2,500 రైతు బజార్లు అమ్మించాం. అంటే క్వింటాల్కు 2,500 రూపాయలు ప్రభుత్వం నష్టం ఇచ్చినా సరే రైతు నష్టపోకూడదు, ఆ పాలసీతో చేశాం. ఈ సంవత్సరం కూడా దాదాపు మా కాన్స్టిట్యూన్సీనే 1,00,000 బస్తాలు ఈజీగా ప్రొక్యూర్ చేసినాడు. జొన్నలు బయట ఓపెన్ మార్కెట్కు ప్రొక్యూర్మెంట్ రేటుకు దాదాపు 1,000-1,200 రూపాయలు మొత్తం కొనేసాం. ఎక్కడికైనా ఏ రైతు దగ్గర కూడా ఇబ్బంది లేకుండా కొనేసి వాళ్ళకి పేమెంట్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.